Good evening to one and all. And today topic goes to will. WILL. Will means helping work. So how to use that? జరగబోయే పనులను గూర్చి తెలియజేయడానికి విల్ని యూజ్ చేస్తారు. సో స్ట్రక్చర్ గోస్ టు సబ్జెక్ట్ ప్లస్ will plus v1 verb యొక్క ఫస్ట్ ఫామ్ అండ్ ద ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మీన్స్ ఐ వి యూ దే హీ షిట్ ఎనీ నేమ్ అండ్ వాటి పక్కనే విల్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తూ ప్లస్ v1ని యాడ్ చేస్తూ సమ్ ఆబ్జెక్ట్. సో హౌ టు లెర్న్ అబౌట్ సమ్ using will formation and టు ఫార్మ్ ఏ సెంటెన్స్. సో జరగబోయే పనులను గూర్చి తెలియజేయడానికి విల్ని యూజ్ చేస్తారు. విల్ని ఎలా ఫామ్ చేస్తారు, సెంటెన్స్లో ఎలా యూజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. సబ్జెక్ట్ ఐ విల్ అటెండ్ యాన్ ఇంటర్వ్యూ టుమారో. సో కీవర్డ్స్ వచ్చేసి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, డే ఆఫ్టర్ టుమారో. సో ఇలా జరగబోయే పనులను గురించి తెలియజేయడానికి కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఐ విల్ అటెండ్ యాన్ ఇంటర్వ్యూ టుమారో. నేను రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నాను. ఐ విల్ నాట్ అటెండ్ యాన్ ఇంటర్వ్యూ టుమారో. సో నేను రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం లేదు. విల్ ఐ అటెండ్ ఇంటర్వ్యూ టుమారో. నేను రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నానా. అండ్ యూ విల్ జాబ్ టుమారో. సో నువ్వు రేపు జాబ్కి జాయిన్ అవ్వబోతున్నావు. యూ విల్ నాట్ జాబ్ టుమారో. నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడం లేదు. అండ్ విల్ యూ జాబ్ టుమారో. నువ్వు జాబ్లో జాయిన్ అవ్వబోతున్నావా. అండ్ దే విల్ పాస్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ వీక్. సో వాళ్ళు నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వబోతున్నారు. సో అండ్ దే విల్ నాట్ పాస్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ వీక్. వాళ్ళు ఎగ్జామినేషన్స్ని నెక్స్ట్ వీక్ పాస్ అవ్వడం లేదు. విల్ దే పాస్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ వీక్. వాళ్ళు ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ పాస్ అవుతారా. అండ్ వి విల్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. మేము నెక్స్ట్ మంత్లో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాము. వి విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. మేము నెక్స్ట్ మంత్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. విల్ వి లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. మేము నెక్స్ట్ మంత్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా. హీ విల్ వాచ్ మూవీస్ నెక్స్ట్ డే. సో అతడు నెక్స్ట్ తర్వాతి రోజు మూవీస్ చూస్తూ ఉంటాడు. హీ విల్ నాట్ వాచ్ మూవీస్ నెక్స్ట్ డే. సో అతడు ఇంగ్లీష్ మూవీస్ని తర్వాతి రోజు చూడడు. విల్ హీ వాచ్ మూవీస్ నెక్స్ట్ డే. సో అతడు తర్వాతి రోజు మూవీస్ వాచ్ చేస్తూ ఉంటాడా. షీ విల్ కుక్ బిర్యానీ నెక్స్ట్ డే. సో ఆమె బిర్యానీని నెక్స్ట్ డే వండబోతుంది. షీ విల్ నాట్ కుక్ బిర్యానీ నెక్స్ట్ డే. ఆమె బిర్యానీ నెక్స్ట్ డే వండడం లేదు. విల్ షీ కుక్ బిర్యానీ నెక్స్ట్ డే. ఆమె నెక్స్ట్ డే బిర్యానీ వండబోతుందా. అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఏ బిజినెస్ టుమారో. ఇది బిజినెస్ని రేపు స్టార్ట్ చేయబోతుంది. ఇట్ విల్ నాట్ స్టార్ట్ ఏ బిజినెస్ టుమారో. ఇది బిజినెస్ని రేపు స్టార్ట్ చేయడం లేదు. విల్ ఇట్ స్టార్ట్ ఏ బిజినెస్ టుమారో. అది రేపు బిజినెస్ని స్టార్ట్ చేయబోతుందా. భాగ్య విల్ ప్లే టెన్నిస్ డే ఆఫ్టర్ టుమారో. సో డే ఆఫ్టర్ టుమారో మీన్స్ మొన్న అని. సో భాగ్య విల్ ప్లే టెన్నిస్ టుమారో. రేపటి నుంచి భాగ్య టెన్నిస్ ఆడబోతుంది. భాగ్య విల్ నాట్ ప్లే టెన్నిస్
టుమారో. భాగ్యం టెన్నిస్ని రేపటి ఆడడం లేదు. విల్ భాగ్య ప్లే టెన్నిస్ టుమారో. భాగ్య టెన్నిస్ని రేపు ఆడబోతుందా. సో సబ్జెక్ట్ పక్కన విల్ ఫామ్ని యూజ్ చేస్తూ V1 ఫస్ట్ ఫామ్, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ ద విల్ యూజింగ్ మీన్స్ జరగబోయే పనులు. రేపు, తర్వాతి రోజు, తర్వాతి వారం, తర్వాత సంవత్సరం ఇలా జరగబోయే పనులను గూర్చి